నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక కేస్ స్టడీ గురించి నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇల్లు కట్టేసి 3 సంవత్సరాలు అవుతుంది. రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది. ఇల్లు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇది వెస్ట్ వచ్చింది. ఇది నార్త్ సౌత్ వస్తుంది. ఈ విధంగా ఇల్లు ఉంటుంది. ఈ ఇంటి వచ్చేసరికి మెయిన్ ఇది వంటగది, కిచెన్, ఇది మొత్తం హాలు. ఇది ముందు హాల్ అండి. ఇది ఎంట్రన్స్. దీనికి ఫుల్ డయాగ్రామ్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇందా చూపించిన హౌస్ ఇది మొత్తము. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంటుంది మీకు డయాగ్రామ్ వచ్చేసరికి. ఇది వచ్చేసి వంటగది. ఇది స్టవ్, మీరు చూస్తుంది స్టవ్. ఈ భాగము. ఇది మొత్తము కిచెన్ కింద వస్తుంది. ఇక్కడ ఒక టాయిలెట్ ఉందండి వీళ్ళకి. ఇది వచ్చేసి బయట బాల్కనీ లాగా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి టాయిలెట్స్. ఇంకా ఇది వచ్చేసరికి బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఇది ఒక బెడ్, ఇది ఒక మంచం వేసుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా ఉంటుంది. ఇటు నుంచి వచ్చేసరికి వీరికి బయటికి వెళ్ళటానికి ఉంటుందండి. ఇది ఈస్ట్కి వెళ్ళటానికి, బయటికి వెళ్ళడానికి, ఈస్ట్కి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్. ఇది ఒక ఎంట్రన్స్. ఇది ఒక పంచ లాంటిది, అంటే హాలు. ఇది బెడ్రూమ్ అయితే ఇది హాలు. ఇది ఏడో బెడ్ ఉంటుంది. ఏడొక బాత్రూమ్ ఉంటుంది. ఏడవ బాత్రూమ్. 2 బాత్రూమ్స్ ఉన్నాయి ఈ ఇంట్లో. ఇది బయట రావడానికి. ఇక్కడి నుంచేసి ఇక రోడ్డు మీద వెళ్తారండి. ఇది వచ్చేసి రోడ్డు మీదకి వెళ్తానికి, ఇంటి నుంచి బయటకు వెళ్తానికి. ఇక్కడ వచ్చేసి వాటర్ సంపు. ఇది వచ్చేసరికి వాటర్ సంప్ అంటే మంజీరా వాటర్ వస్తుందండి. మన నల్లా వాటర్ అంటారు, మన గుంటూరులో వస్తుంది. ఆ వాటర్ని దీని ద్వారా దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడి నుంచి వచ్చేసరికి పైకి ట్యాంకులోకి ఎక్కించుకుంటారు. ఇవి మెట్లు. ఈ మెట్లు తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి సెప్టీ ట్యాంక్ అని పెట్టారని తెలియక సెప్టీ ట్యాంక్కి ఎక్కి పెట్టారు. సెప్టీ ట్యాంక్ ఎక్కడ ఎందుకు పెట్టారా అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాయుస్థానం అనుకున్నారు. ఇది ఎవరైనా సహజంగా అనుకుంటారు కదా, మా ఈస్ట్ ఇక్కడ ఉంటే నార్త్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఉత్తరం ఇక్కడ ఉంటుంది అనుకున్నారు, సెంటర్లో ఉంటుంది అనుకున్నారు ఉత్తరము. కాకపోతే ఈ ఇల్లు అనేది డిగ్రీలు తిరగటం వల్ల అరౌండ్ వచ్చేసి 12 డిగ్రీలు తిరగటం వల్ల నార్త్ అనేది వచ్చేసి ఈ కార్నర్కి వచ్చింది. అప్పుడు వీళ్ళు అనుకున్న వాయుస్థానం అనేది ఇక్కడికి వచ్చింది. నార్త్ వాయుస్థానం అనేది ఇక్కడికి వచ్చింది. అంటే ఈ ఇల్లు తిరగటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, దీనిలో నార్త్లో సెప్టీ ట్యాంక్ పెట్టారండి. ఈ నార్త్లో సెప్టీ ట్యాంక్ పెట్టడం వల్ల ఈ ఇంట్లోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే వీళ్ళు పెద్ద మొత్తంలో లాస్ పోయారు వ్యాపారంలో. ముందు ఫస్ట్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వీళ్ళు. రియల్ ఎస్టేట్లో కూడా లాస్ పోయారు. వీళ్ళు కొన్న ఏదైతే పొలాలు స్థలాలు ఉన్నాయో అవి కొన్న తర్వాత అవి రేటు పడిపోవటం, అవి ఎందుకు పైకి రాకుండా తయారవటం, అవి సేల్ కాకపోవటము రియల్ ఎస్టేట్లో ఆ విధంగా పోయింది. ఆ తర్వాత వేరే బిజినెస్ పెట్టారు. ఆ బిజినెస్లో కూడా కొంత మనీ స్ట్రక్ అయిపోయింది, అంటే సేల్స్ కావట్లేదు. ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈ ఇల్లు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ ఆ డబ్బులు అనేది రికవరీ కావట్లా. అంటే వీళ్ళ చేతుల మీదుగా పెట్టిన ఏ వ్యాపారం కానీ, ఏ బిజినెస్ కానీ, ఏదైనా సరే, అది రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే, పెట్టుబడులు అనేవి పెడుతున్నారు. వీళ్ళు సొంతవి పెడుతున్నారు, బయట తెచ్చి పెడుతున్నారు. కానీ బూర్దులో పోసిన పన్నీర్లాగా అవి ఎందుకు కావట్లేదు అంటే, ఇక్కడ నార్త్ ఎప్పుడైతే ఉందో, నార్త్ కుబేర స్థానం ఉందో మనకి, ఈ కుబేర స్థానంలో వచ్చేసి సెప్టీ ట్యాంక్ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా సెప్టీ ట్యాంక్ అనేది నార్త్. ఈ నార్త్లో రావడం వల్ల వీళ్ళు పెట్టే ప్రతి రూపాయి మార్కెట్లో అది వేస్ట్ అయిపోతుంది. దానివల్ల నో యూస్. ఆ తర్వాత వచ్చేసరికి ఇంట్లో వారికి పెద్దవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, దానివల్ల కొంచెం సఫరింగ్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే కొంచెం హెవీగా రావటం వల్ల ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ హెవీగా రావటం. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం ఏంటంటే, వీరు ఖచ్చితంగా ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇక్కడ చూస్తారు కదా మీరు, ఇక్కడ ఏదైతే ఉందో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ NNE, ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో వచ్చేకి ద్వారాలు పడ్డాయండి. ఇక్కడ చూడండి, ఇదొక ద్వారము, ఇదొక ద్వారం. ఈ 2 ద్వారాలు వచ్చేకి హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో పడి ఇవి ఓపెన్ అయ్యటం వల్ల ఇటు నడవటం పోవటం జరగటం ఇక్కడ ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినవి.
అంటే తగ్గనివి, అంటే కొంచెము దీర్ఘకాలిక రోగాలుగా ఆ విధంగా వచ్చినవి. కాబట్టి ఈ జోన్స్ ప్రకారం చూస్తే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం. ఇది కూడా మగవారి హెల్త్ ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణమైంది. ఇక వీళ్ళు పెట్టే మార్కెట్లో పెట్టే డబ్బులు ప్రతి రూపాయి అది ఏ వ్యాపారం చేసినా కానీ ఆ డబ్బులని రికవరీ కాకపోవడానికి ముఖ్య కారణం ఈ ఖచ్చితంగా నార్త్లో సెప్టిక్ ట్యాంక్ ఉండడం. ఈ రెండు ముఖ్య కారణాల వల్ల. అంతేకాకుండా ఇక మెయిన్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి, ఈ అట్రాక్షన్ జోన్లో కూడా కొంచెం వీళ్ళకి ఈ జోన్లో కూడా సెప్టిక్ ట్యాంక్ రాఉంది. అంటే ఇక్కడ కూడా వీరికి అనేది కమ్మోడు రావడం వల్ల కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఈ విధంగా రావటం ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ఇక్కడ ఈ ఇంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేకి సెప్టిక్ ట్యాంక్ రావటం, రెండోది వచ్చేకి హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ప్లేస్లో వచ్చేకి ఎంట్రన్స్ రావటము. ఈ ఎంట్రన్స్ అన్నీ కూడా రాంగ్ వచ్చినాయండి. ఈ ఎంట్రన్స్ అన్నీ కూడా రాంగ్ రావటం వల్ల ఈ ఎంట్రన్స్ రాంగ్ రావటం వల్ల కూడా ఇంట్లో మేజర్ సమస్యలు వచ్చినవి. ఈ విధంగా మనము ఏ ఇంటినైనా సరే ఒక గ్రిడ్ రూపంలో తీసుకుంటాము. ఆ గ్రిడ్ యొక్క ఈ విధంగా మ్యాప్ వేసేసి మ్యాప్లో ఈ చక్రం చేసి 16 జోన్స్ విభజించేసి ఈ విధంగా అక్కడ ఏ జోన్ వచ్చింది, ఏ డ్యామేజ్ అయింది, ఈ ఎంట్రన్స్ డ్యామేజ్ అయిందా, సెప్టిక్ ట్యాంక్ ఏమైందా, మెట్ల వల్ల అసలు దేనివల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇది ఇన్నర్ పరంగా చూసాము. ఇది అవుటర్ పరంగా అంటే ఇంటి బయట గ్రిడ్ వేస్తే టోటల్గా 2 గ్రిడ్లు వేస్తామని చెప్పాం. కాబట్టి ఇది ఇంటి బయట గ్రిడ్ అంటే ఇంటి బయట పరిసర ప్రాంతాలు ఏమి ఉండొచ్చు అనేదానికి ఇది ఇంటి బయట వాస్తు, అది ఇంటి లోపలండి. ఇది ఇంటి బయట వచ్చేకి ఖచ్చితంగా ఇందాక చూపించే కదా నార్త్ అనేది సెప్టిక్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా ఇదిగో నార్త్లోనే 0 డిగ్రీలు సెప్టిక్ ట్యాంక్ అనేది క్లియర్గా మీకు కనబడుతుంది. ఇవి ఇప్పుడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది వచ్చింది. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ కదా, హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో వీళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ రావడం వల్ల వీరు దీని మీద నడవడం వల్ల హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది కాకుండా ఇక్కడ వచ్చేకి సంపు ఉండటం వల్ల కూడా ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి ప్రాబ్లం తయారైంది. ఇక ఈ విధంగా ఇక్కడ వచ్చేకి ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి. ఇవి కాకుండా కూడా ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నవి. అవి ఎంత ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ కాదు. వీరికి ఫైనల్స్గా డిస్టర్బెన్స్ చేసింది ఇది అయితే, హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ చేసింది ఇది. కాబట్టి ఎవరైనా సరే మీకు కనుక కొత్తగా ఇల్లు కట్టినా కానీ, లేదా పాత ఇల్లు కానీ, లేదా రెంట్కి వెళ్ళినా కానీ, అద్దిల్లు కానీ, ఏదైనా సరే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం, పెళ్ళిళ్ళు కానీ, మ్యారేజ్లు కానీ ఏవైనా జరగట్లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు చదవట్లేదు, ఏమన్నా పిల్లలు చెడు అలవాట్లకు లోనవుతున్నారు అన్నా కానీ, ఏమైనా సరే ప్రాబ్లం ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మీ ఇంటి ప్లాన్ వాట్సాప్ పంపిస్తే దాంట్లో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ అండి.